సార్ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒకవైపు అధికార పక్షం నుంచి గాంధీజీ కళ్ళకన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో సాకారం చేశారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో పెనుమార్పులు తీసుకొచ్చారని చెప్పి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన గ్రామ స్వరాజ్యం ఏంటి? ఈ 4.5 కాలంలో గ్రామ విలేజ్ల సర్పంచ్ల పరిస్థితి ఏంటి? అసలు ఒకప్పుడు ఆలోచిస్తే నారా చంద్రబాబు నాయుడు రాకముందు పల్లెల్లో ఏ విధంగా ఉండేది మనందరం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళ గ్రామాల్లో పెను మార్పులు సంభవించినాయి. గ్రామాల్లో ఒక గ్రామానికి లింక్ రోడ్లు కానీ లేదు పొలాల్లో రైతులు గతంలో మనం పొలాలకు వెళ్ళాలన్నా లేదు పొలం పనికి వెళ్ళాలన్నా గట్ల మీద నుంచి పోయి ఎన్నో ప్రమాదాలు జరిగి రైతు సోదరులు ఎంతో ఇబ్బంది పడ్డారు. అలాంటి వాటిని కూడా డొంకలు కానీ చిన్న రహదారులను కానీ లింక్ రోడ్డు కింద మార్కెట్ నిధుల ద్వారా ఆ రోజు ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ పల్లెకు అనుసంధానం కలుపుతూ ఆ రోజు జన్మభూమి కార్యక్రమం కానీ లేదు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ రోజు పంచాయతీ రాజుకు సంబంధించిన రహదారుల కాడ నుంచి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గ్రామాల్లో ఉండే శ్మశాన వాటికలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు కానీ మంచినీళ్ళు కానీ అలాగే అదే కాకుండా రైతు సోదరులకు రావాల్సిన ఇప్పుడు ఎరువులు కానీ ఇత్తన సబ్సిడీ కానీ అనేక రకాలైన రైతులకు సంబంధించిన అత్యాధునికమైన పరికరాలు మనకు చూసిన ట్రిల్లర్ కానీ గొర్రెలు కానీ లేకపోతే సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి క్రాప్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటి ఇచ్చి రైతు సోదరుని మొత్తాన్ని డెవలప్మెంట్ చేసింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు గ్రామాల్లో కూడా ఆ రోజు గాంధీజీ కలలు కన్నా గ్రామాల అభివృద్ధి చెందితేనే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగింది. గ్రామాల్లో కూడా వాళ్ళ గ్రామాల్లో ఉన్న రైతు సోదరులు కానీ రైతు కూలి పిల్లలు కూడా ఈరోజు విదేశాలకు వెళ్ళి ఇవాళ ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో మనందరం చూసాం. ఏ విధంగా ఇవాళ ఐటీ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ రైతు సోదరుల దగ్గరికి ఇవాళ పశు వైద్యులు కానీ రైతులకు సంబంధించిన పరికరాలకు సంబంధించిన వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు కానీ ఇవాళ గ్రామాలకే వచ్చి గ్రామాల్లోనే ఇవాళ రైతు సోదరుల గతంలో వైద్య సదుపాయం కావాలంటే ఏదో ఒక ఎద్దుల బండి లేకపోతే దున్నపోతుల బండి కట్టుకొని మనకు వర్షం కురుస్తున్న రోడ్లు లేక సరైన రోడ్లు లేక సదుపాయాలు లేక ఉన్న రోడ్లు అలాంటి గ్రామాలకు కూడా రోడ్డు సదుపాయాలు కల్పించి వైద్య సదుపాయాలు కల్పించి మరోపక్క అక్కడ ఉన్న రైతు కూలి పిల్లలకు కూడా పాఠశాల కాడ నుంచి లేదా పంచాయతీ భవనాల కాడ నుంచి ఇతర జడ్పీ నిధుల నుంచి మండల నిధుల నుంచి అలాగే మన గ్రామంలో వచ్చే పంచాయతీ నిధుల నుంచి డెవలప్మెంట్ చేసి ఆ రోజు గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్న మాటలకి ఇవాళ పొంతన లేదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు లింక్ రోడ్లతో అభివృద్ధి చేస్తే ఇవాళ పల్లె గ్రామాలకు వెళ్ళాలంటే ఇవాళ చూస్తున్న రోడ్లు మొత్తం ఇవాళ గర్భిణీ స్త్రీ ఇవాళ ఒక బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి హాస్పిటల్కి చేరాలంటే ఆ బస్సులోనే వాళ్ళ గర్భిణీ స్త్రీ ప్రసవించిన సందర్భాలు మనం కొల్లుగా చూసాం. అలాగే ఇవాళ గ్రామ స్వరాజ్యం చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు. గ్రామాల్లో దొరికే ఇవాళ మినరల్స్ అనండి గ్రామాల్లో ఉండే ఇవాళ సంపదను మొత్తం గ్రానైట్ కానీ లేదా గ్రావెల్ కానీ లేకపోతే అక్రమంగా ఇవాళ మన అసైన్ భూములు లాంటి ఆక్రమించుకోవడం భూ ఆక్రమణ లాంటి మొత్తం ఇవాళ సచివాలయ వ్యవస్థ ఒక గూఢాచారి వ్యవస్థ లేకుండా ఎక్కడెక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో అవి కబ్జా చేసే ప్లాన్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పల్లెలను ఇవాళ సర్వనాశనం చేయడం జరిగింది. పచ్చని పల్లెల్లో ఇవాళ గంజాయి అంతకుముందు మన అన్నపూర్ణగా ఉన్న మన రాష్ట్రం ఈరోజు గంజాయి వనంగా మారింది. ఇవాళ మనం చూస్తున్నాం. సాక్షాత్ ఈ రాష్ట్ర డీజీపీ ఇవాళ 2 లక్షల కిలోలు తగలబెట్టాడంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఇవాళ రైతాంగానికి ఇవాళ రైతులు చచ్చిపోతున్న పట్టించుకునే నదులు లేడు. ఇవాళ ఆర్బికేలు పెట్టాడు. ఆర్బికేలు ₹1,00,000 పెట్టి ఈరోజు ఇవాళ పల్లెటూరుల యొక్క గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. ఎరువులు దొరకట్లా మనం చూసాం. మొన్నటిదాకా కరువు వచ్చి వర్షాలు లేక కరువుతో అల్లాడిన రైతాంగం మనం మీచోంగన్ తుఫాన్ వల్ల ఇవాళ వచ్చిన కొద్ది పంట కూడా నష్టపోతే దానికి నష్టపరిహారం కానీ సబ్సిడీ విత్తనాలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు లేవు. కాబట్టి ఇవాళ దీన్ని పోల్చుకుంటే ప్రజలే ఇవాళ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మనకు మళ్ళీ మంచి సుపరిపాలన ఆ గాంధీజీ కళలు కానీ సుపరిపాలన రావాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి వాళ్ళ రైతు సోదరుల యొక్క పిల్లలు మొత్తం వాళ్ళ ముక్త కంఠంతో గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అంటూ సేవ్ విత్ ఏపీ అని ఈరోజు ముక్త కంఠంతో వాళ్ళ ప్రజలను నినాదిస్తున్నారు.